కోటి దేవతల్లారా నన్ను కాపాడండి అమ్మా. లేదు లేదు ఎక్కడలేదే. ఏమే రంగి, రంగాలో మడి రంగాలో, వామ్మో కొంప తీసిది ఏమని తోటన్నా ఇంట్లో లేదు బయట లేదు. ఏమయ్యో సుబ్బారావు, సుబ్బారావు సుబ్బారావు, మా ఆవిడ గారిని కనిపించిందా? మీ ఆవిడ నాకెందుకు కనపడుతుందండి? ఓరే దేవుడు, గ్యారంటీగా నా పెళ్ళం ఆ పాలోడుతోనే లేచిపోయిందిరా. లేచిపోయిందా? నా పెళ్ళం లేచిపోతే నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీ పెళ్ళానికి లేచిపోయే క్యారెక్టర్ లేట్ గా తెలిసినందుకు. నా పెళ్ళాన్ని లేపకపోయి ఎక్కడో దాచిపెట్టి ఏ వరకు నంగలచ్చలాగొత్తా. మళ్ళీ ఏ పాడుబుద్ధి వచ్చిందిరా? నా పెనిటిని కొడుతున్నావు. పెనిమిటి? నీ పెనిమిటా? నిన్నేమన్నావు? నా దగ్గర లేని నీ పెళ్ళం దగ్గర ఏంటా? నా పెళ్ళాన్ని వీళ్ళు లేకపోయి ఎక్కడో దాచిపెట్టాడు. నేను పట్టని నేను పట్టను. ముందు నేను చంపుతానే. ఏంట్రా చంపేది? గొప్పలో చెత్త. నీకు ఇట్లాంటి పాడిబుద్ధి ఉండబట్టే నీ పెళ్ళ సెక్స్ మార్చుకుంది. ఏం మార్చుకుంది? సెక్స్ మార్చుకుంది. సెక్సా? అవును, అది ఇప్పుడు ఆడది కాదు, మగాడు. మగాడా? అవును, రంగమ్మ కాదు రంగడు. అంటే చూడు. సెక్స్ మార్పిడంటే బాడీ కలర్ అన్ని మారిపోతాయా? నా రంగమ్ము, దొండ పండులాగుండే నువ్వు నా కాకి రంగులోకి వచ్చావంటే రంగమ్మో. సారీ రంగమ్మా, సారీ. నేను సెక్స్ మార్చుకున్నా, నీ పెళ్ళాన్ని కాదు. నీ పెళ్ళాన్ని మగాడిగా మార్చిన డాక్టర్ని. డాక్టర్ వా? యా, మిస్టర్ రంగా. ఇది నిజంగానే మారిపోయింది. ఏంట్రా బావా? అమ్మాయి గుర్తు మారలేదు. డోంట్ వర్రీ, ఓ వారం రోజుల్లో మారిపోద్ది. ఈలోగా నువ్వు బుద్ధి మార్చుకో. మార్చుకోలేకపోతే ఓ 500 పడి పుంలింగం నుంచి స్త్రీలింగంలోకి మార్చేస్తా. ఇప్పుడు మీ సమస్య చెప్పుకోండి. బాబు, ఈవిడ నా దగ్గర 500 అప్పు తీసుకుంది. ఇప్పుడు తీసుకోలేదని చెప్తుంది. నాకేం కర్మ? దీని దగ్గర 500 అప్పు తీసుకోవడానికి? నా మొగుడు నెలకి 3000 సంపాదిస్తున్నాడు. అవును, అప్పు చేయాల్సిన అవసరం మాకు లేదు బాబు. అమ్మా, 500 గురించి ఏంటే గొడవ? వదిలేయ్. కేసు నా దాకా వచ్చాక నువ్వెవడు వదిలేసుకోవడానికి? చెప్పమ్మా, నిజంగా ఇచ్చావా? నా కొడుకు మీద ఒట్టు బాబు, నిజంగా 500 ఇచ్చాను. నా కూతురు మీద ఒట్టు, నేను నిజంగా అప్పు తీసుకోలేదు. అన్నయ్య, అసెంబ్లీకి వెళ్ళినా సమాధానం చెప్పలేని ప్రశ్న. జాగ్రత్తగా చెప్పు. చదివింది 5వ తరగతి అయినా 5 వేదాలు పుక్కిట పట్టిన బ్రెయిన్ మా గురుడిది. మీరిద్దరు వెళ్ళి కాసేపు అడుసు దొక్కండి. ఆహా, మట్టి తొక్కితే మాణిక్యం లాంటి సమాధానం బయటకు వస్తుందా గురు? చూస్తూ ఊరుకోరాదు. ఊరికే వాగుతావు ఎందుకు? కొందరికి చేతి దూరదా, మరి కొందరికి నోటి దూరదా. బయటికి రండి. వాళ్ళిద్దరి దగ్గర చెరువు బిందె నీళ్లు పెట్టండి. కాళ్ళు కడుక్కోండి. అంశయ్యమ్మ, కాంతమ్మ దగ్గర నువ్వు 500 తీసుకున్నావు. అన్యాయం బాబు. నోర్మోయ్, 500 కట్టు. అబద్ధం ఆడినందుకు మరో 500 కట్టు. నేను అప్పు తీసుకున్నానని మీరు ఎలా తీర్మానించారో జనానికి తెలియాలి. కాళ్ళు కడుక్కోవటానికి బిందెడి నీళ్లు చాలక పక్క బిందెలో నీళ్లు తీసుకున్నావు నువ్వు. నిజ జీవితంలో కూడా నీ క్యారెక్టర్ అలాంటిది. అర్థ సంపాదన చాలక అప్పు చేసి ఉంటావు. ఏం తీర్పు చెప్పావు గురు? నీ బుర్రా బుర్రా. కాకపోతే అదొక్కటో నీకు తెలీదు. ఏంటి? అదే నన్ను లవ్ చేయడం. ఇంకా టైం ఉందిలే. ఆ టైం ఎప్పుడు వస్తుందో? ఏ, నన్ను కాకా పట్టుకో, తొందరగా వస్తుంది. ఈ 1000 మెమ్మని కట్టేమని. అలాగే. ఏమాయ్, నా కోట ఎక్కడా? యువతల పొయ్యి మీద గుత్తంకాయ కూర ఉడుతుంది. మీ కోటు ఎదిగితే కూర మాడిపోతుంది. అదేం కాదులే, లాయర్వి కదా, నేను మొగుడికి సేవలు ఎందుకు చేయాలని వంక. ఏంటి అసలు ఏంటి దబాయిస్తున్నారు? సెక్షన్ డాష్ అండ్ డాష్ ప్రకారం కేసేసానంటే నీ మొగుడిని జైల్లో పెడతారు, అప్పుడు కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. నమస్కారం అండి. నీ నమస్కారం నాకు అక్కర్లేదు. నేను కాదు స్వామి పెట్టింది, అటు చూడండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నువ్వు
మీ తమ్ముడు గారి క్లాస్మేట్ ని నిన్న కాలేజీకి వెళ్ళలేదు, నోట్స్ తీసుకుందామని వచ్చాను. అలాగమ్మా. రాము, వస్తున్నా ఏంటదినా బట్టలేసుకొస్తాడులేమ్మా, కూర్చో. పొయ్యి మీద కూర దింపొస్తాను, కూర్చోమ్మా. అలాగేనండి. ఏ హాయ్, నిన్న కాలేజీకి ఎందుకు రాలేదు? నీకోసం ఎంత ఎదురు చూసాను తెలుసా? అన్నయ్య ఏదో నోట్స్ రాయమంటేను. కాఫీ తాగుతావమ్మా? అబ్బే అలవాట్లేదండి, నోట్స్ తీసుకున్నాను, వెళ్ళొస్తానండి. అలాగే, వెళ్ళిరామ్మా. తొందరగా వచ్చి నీకోసం ఎదురు చూస్తుంటాను. బాయ్ బాయ్. ఏంటో అప్పుడే ఆ పిల్ల నోట్స్ రాసుకుని వెళ్ళిపోయిందా? ఆ కళ్ళతో మీ తమ్ముడి ఫేస్ కూడా రాసుకెళ్ళింది. ఏమిటో నేను క్వశ్చన్ వేస్తాను, సమాధానం చెప్పండి. వెయ్యి. ఆ పిల్ల ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఏమో నాకేం తెలుసు. నీ క్వశ్చన్ సమాధానం. మహానుభావ, నేను క్వశ్చన్ కి సమాధానం అడుగుతుంటే క్వశ్చన్ కి సమాధానం కోసం వచ్చిందని క్వశ్చన్ కి సమాధానం చెప్తారేమిటి? అసలు క్వశ్చన్ సమాధానం చెప్పండి. అబ్జెక్టివ్ రానర్. బోర్డులో ముద్దాన్ని భయపెట్టాను, పెట్టడం డిఫెన్స్. పగలను కూడా చూడకుండా గదిలోకి తీసుకెళ్లి అఫెన్స్ చేయాల్సి వస్తుంది. అబ్బబ్బబ్బబ్బ! అసలు నా క్వశ్చన్ సమాధానం. నేను సమాధానం చెప్పలేను, నువ్వే చెప్పు. మీ తమ్ముడు రాముని ఆ పిల్ల లవ్ చేస్తుంది, అది సమాధానం. నీకెలా తెలుసు? ఆ? వాసన, అమ్మో, అవతల గుత్తంకాయ కూర మాడిపోతుంది బాబు. మంచి సస్పెన్స్ లో పెట్టి వెళ్ళిపోయిందే, తెలుసుకోవాలి. భారతి, నీకెలా తెలుసు చెప్పకుండా వచ్చేసావంట? కూర మాడిపోయిందని ఎలా తెలిసింది? ముక్కుతో వాసన చూస్తే తెలిసింది. కళ్ళతో వాసన చూసా. మాడిపోక ముందే ఆ ప్రేమకి నీళ్లు పోయింది. ఇప్పుడు పోస్తే పోలా? ఇక్కడ కాదు, అక్కడ. వెంటనే వివరాలు కనిపిస్తా. అలాగే. కాబట్టి సోదరులారా, మీరంతా సహకరిస్తే, ఈ పేటను మీరంతా ఖాళీ చేస్తే, ఇక్కడ గోల్ఫ్ క్లబ్ ను ఏర్పాటు చేసి శ్రీ నాగభైరవ నరసింహం గారు ఆసియా లెవెల్లో గోల్ఫ్ పోటీలు పెడతారు. అయితే ఖాళీ చేసి మమ్మల్ని తెలుగు గంగలో దూకమంటారా? లేదమ్మా, మీ అందరికీ మూసీ నది పక్కన స్థలాలు కేటాయిస్తాను. మూసి పక్కనెందుకండి, మూసి నదిలోనే ఎవరాదు? రాజకీయం అంటే ఎంత చీప్ అయిపోయిందయ్యా. మీ అందరూ అక్కడ పాకలేసుకోవటానికి నేను డబ్బులు ఇస్తాను, ఏమంటారు? నోరు మొయ్యమంటాను. నువ్వు స్టేజీ మీదకి వస్తావా, నన్ను స్టేజీ దిగమంటావా? నేను స్టేజి ఎక్కకుండానే నిన్ను దింపుతాను. అంత ఆవేశం పనికిరాదు. ఇంకా స్టార్ట్ అవ్వందే. ఆటలంటే ఇంత చులకనైతే ఎలాగయ్యా? ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి నేను ఇదంతా ఎందుకు చేస్తున్నాను? ఎందుకు చేస్తున్నాను? రేపు మన దేశం పథకాలు సాధిస్తే? అబ్బో, హ, సాధించిన పథకాలు ఎక్కడ తగిలించుకోవాలో తెలియక భారతమాత తల్లడిల్లిపోతోంది. ఏ క్రీడలో మన దేశం ఎన్ని పథకాలు సాధించింది, ఏ ఒలింపిక్ పోటీల్లో మన దేశం ఎన్ని బంగారు పథకాలు తీసుకొచ్చింది. ప్రతిభ చాలక కాదు, ప్రతిభ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయక, అన్ని కులాలకు సర్ది, అన్ని మతాలకు సర్ది, ఫైనల్ గా ఏ మంత్రి గారి బావమరిది కొడుక్కో, పార్టీ ప్రెసిడెంట్ గారి వేలు విడిచిన చుట్టానికో చోటిస్తే వాళ్ళు తీసుకొచ్చే ఈ బంగారు పథకాలు కావు, తోలు పథకాలు. మీరు ఖాళీ చేస్తే నిజంగా చెయ్యనివ్వను. నగరు మీరుగా నేను కేటాయించాను. నా తాత ముత్తాతలు ఈ పేదవాళ్ల కోసం కేటాయించిన స్థలం ఇది. దీని మీద మీకెక్కడ హక్కు ఉంది? ప్రభుత్వానికి ఏ స్థలం మీదైనా హక్కు ఉంది. నీలాంటి అభివృద్ధి నిరోధకుల్ని మూసేసే హక్కు ఉంది. అభివృద్ధి ఎవరికి? వీరికే? నెల రోజులు ఆటలు ఆడిన తర్వాత ఈ స్థలం ఖాళీ అవుతుంది. అప్పుడు ఆ మేయర్ గారు ఈ నరసింహం గారికి గజం ₹1 చొప్పున లెక్కగట్టి ఈ స్థలాన్ని అమ్మేస్తారు. ఆ తర్వాత వారు ఫ్లాట్లు వేసి ఫ్లాట్లు కట్టి కోట్లు గడిస్తారు. చూడు మిస్టర్, గవర్నమెంట్ ఆర్డర్స్ ఒబే చేయకపోతే మీరు ఇబ్బంది పడతారు. లాఠీతో కొడతారా, సెల్లోకి నెడతారా? అడ్డు తగిలితే లీగల్ గా వచ్చి కూలదోయిస్తాం. దమ్ముంటే కోల్దోయించు. రేపు శనివారం 9:30 గంటలకు రాహుకాలం, అది రాకుండా చూసుకో. అదే టైముకు నీకు యమగండం, అది రాకుండా నువ్వు చూసుకో. వచ్చేసింది, మన పేట పేటంతా కూల్చేస్తారు. రండి, బయటికి రండి, అందరూ రండి. ఆగండి, ఎందుకు అనవసరంగా తొందరపడతారు? గవర్నమెంట్ ఎదిరించి మీరేమీ చేయలేరు. అనవసరంగా మన ఇళ్ళు సామాన్లు నాశనం అయిపోతాయి. నా మాట వినండి, మనమందరం ఇల్లు ఖాళీ చేసేసి మూసి నది పక్కకి వెళ్ళిపోదాం. ఒకసారి తన్నులు తిన్నా బుద్ధి రాలేదురా నీకు? మా అన్నయ్య ఉండగా ఇల్లు కాదు కదా, ఒక పెంకు కూడా కదల్చలేరు. గురు, కత్తి చూద్దామా? ఇంకా టైం ఉంది. నేనే కొత్త మున్సిపల్ కమిషనర్, నాతో పెట్టుకోవద్దు, వెంటనే ఖాళీ చేయండి. పాత మున్సిపల్ కమిషనర్ ఈ స్థలం మూలంగానే మాయమయ్యాడని, ఆ స్థానంలోకి గుంటలక్క లాంటి నువ్వు వచ్చావని నాకు తెలుసు. ఫాలో అయ్యావా? నువ్వు నాకు టైం ఇవ్వటం కాదు, నేను నీకు టైం ఇస్తున్నాను. 5 నిమిషాల్లో వెనక్కి తిరుగు. ఏమయ్యా మేయర్, బుల్డోజర్లు పంపేవా?
ఇంకా ఫోన్ మోగదేంటి? బుల్డోజర్ సరేనండి, యమగండం అంటున్నాడు వాడు. ఎలా ఉంటుంది అది? అమ్మో! ఏయ్, కూర్చో. అదేమిటన్నయ్య అక్కడ కూలిపోతుంది అనుకుంటే మన అవుట్ హౌస్ వెళ్ళిపోయిందేమిటి? అమ్మో, దాంట్లో కూడా బాంబు వెళ్తుందేమో. తేలిందా? ఎవడ్రా నువ్వు? నీకు మింగుడు పడని అండపిండ బ్రహ్మాండాన్ని వెంటనే బుల్రోజర్ వెనక్కి పిలిపించు. లేకపోతే ఇప్పుడు అవుట్ హౌస్ పేలినట్టే నువ్వు కూర్చున్న ఇల్లు కూడా పేలిపోతుంది. ఫాలో అయ్యావా? ఏమంటున్నాడు అతను? వెంటనే బుల్డోజర్లు తిప్పి పంపకపోతే ఇల్లు పేల్చి పారేస్తాడంట. అమ్మో, అయ్యో, ఏయ్, ఎక్కడికి పోతా? పోతే ఇద్దరం కలిసి పోదాం. కూర్చో. పారిపోతా అనడానికి నీకు సిగ్గులేదు? సిగ్గేవడయ్యా బాబు, అసలే అబ్బాయి ఎప్పటి వస్తుంటే. బావా నువ్వు అను, నేను వెంటనే వెళ్ళి. మధ్యలో కల్పించుకోదన్నాడు అన్నయ్య, నువ్వెందుకు మాట్లాడతావు? అమ్మో, ఇంకెన్ని బాంబులు వెళ్తాయో. నరసింహం, నేను వెంటనే వెళ్ళి ఆ బుల్డోజర్ని వెనక్కి పంపించేస్తాను. వస్తాను. అవును, పొద్దున్నే ఏం తాగుతావు? పాలు. కాదు, పిరికి పాలు. అదేంటి? కాకపోతే ఏమిటి, కట్టల కట్టల లవ్ లెటర్స్ లో ఏం రాసావు? నువ్వు హార్ట్ ఇవ్వకపోతే నా హార్ట్ బద్దలైపోతుంది, నీ లిప్స్ చూస్తే నాకు. ఇది పబ్లిక్ వర్క్. నీకెందుకయ్యా లవ్వు? పార్క్ చూస్తే భయం, అన్నం చూస్తే భయం. అది కాదు మా అన్నయ్య. మీ అన్నయ్య లాయరు, అది నాకు తెలుసు. కానీ మా అన్నయ్య బెల్ట్ వీరుడు, అది నీకు తెలియదు. తేడా వచ్చిందంటే కాకినడ రేవే. కోపగించుకోకు. ఈ రోజు మన ప్రేమ విషయం వదినతో అన్నయ్యకి చెప్పించేస్తా. గుడ్, ఇప్పుడు నాకు నచ్చా. ఇక్కడ కూడా కోర్టు కేసుల గురించి ఆలోచిస్తున్నారా? ఏం లేదు, చింత చిగురు పప్పు బాగుంటాను. అబ్బా, మీ జుట్టు మీరు నూనె రాసుకోకుండా వదిలేశారు. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? వెనక నుంచి మరిది గారు మురిపాలిపోతున్నారా? అబ్బే అదే లేదు, ఇదిగో చింత చిగురు baby. పప్పు మీకు ఇష్టం కదా, తినండి. మొన్న వచ్చిన అమ్మాయి మీకు నచ్చిందిగా, ఆ అమ్మాయి వివరాలు ఏమి తెలిసినాయా? ఆ ప్రేమ ఫెయిల్ అంతే, ఈ పెళ్లి జరగదు. ఇదేమిటి జడ్జిలా తీర్పు చెప్పేస్తారు? మీరు లాయరు, వాదించండి. ఏం వాదించను. మన కోర్టులో నీ చెంగు పట్టుకున్నాడు చూడు పాండు, అతని చెల్లెల అమ్మాయి. ఒక రౌడీని బావగారు అని పిలవనా? ఆ రౌడీ చెల్లెని నీకు తోడుకోవాలిగా తీసుకురానా? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ప్రేమించింది ఆ పిల్ల కానీ ఆ పిల్ల అన్న కాదు. రక్తం పంచుకుని పుట్టినంత మాత్రాన. అబ్జెక్షన్ ఓవర్ రూల్. ఓ, ఇది కోర్టు కాదు, కుటుంబం. కోర్టులో ధర్మదేవత కళ్ళు మూసుకుని నిలబడి ఉంటుంది. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కళ్ళు మూసుకుని కూర్చోరు, గుసగుస ఆడతారు. అన్నయ్య, సీత లేకుండా రాముడు లేడంటావు. ఎందుకు లేడురా? రావణాసు ఎత్తుకుపోతే లేడు. అరే, నిన్ను ఫారెన్ పంపమంటావా? పంపుతాను. నీకు కొత్త కారు కొనమంటావా? కొంటా. అతను అడుగుతున్నది కారు కాదు, పెళ్లి. అర్థమైంది. శుభ్రమైన ఫ్యామిలీ నుంచి ఏ శుభలక్ష్మిలో తీసుకొచ్చి చూపించమను, తాళి కట్టిస్తా. జోరుగా హుషారుగా షికారు పోదమా. ఒరే బావ, ముందు చూసి పదా. అలాగే. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో కొన్నది. వీళ్ళు ఇలా చూస్తున్నారు. ఓహో, మన పాలయ్యకి ఎలా ఉందన్నమాట. మరే నువ్వు తింటారా ఇంద్రదేవుడు? అసలు నేనేం చేశానయ్యా? లుంగి కింద వేసుకోవచ్చుగా. గాలికి లేచింది. ఇదే తప్పు. అమ్మా, కలగబట్టాలా? రేయ్, ఎవడ్రా నువ్వు? సైకిల్ తో గుద్దింది కాక నా బావని తిడుతున్నావు? రారా, బస్ అయితే నేను రెడీ రా. రారా. నువ్వు సవాల్ చేసినట్టు లుంగి కిందకి వేసుకో. దీని సంగతి నేను చూస్తా. రా, ఇది తీసుకొని వెళ్ళిపో, ఇది తీసుకొని వెళ్ళిపో. ఇంకోసారి రోడ్డు మీద కనపడ్డావు ఒక్కలేసేస్తా. నాతో పెట్టుకోబోయే. చూసేవాడు ఎలా భయపడ్డా. ఏంటి చూసేది? నాకు వదిలేస్తే లెఫ్ట్ రైట్ ఎరగొట్టేవాడిని. లెఫ్ట్ రైట్ కొడుతులే, వాడు భయపడ్డాడు. పద పోదాం. ఉండు బావా, మళ్ళీ ఎక్కడికి? దీనికి వెళ్ళొస్తా. నువ్వు ఇలా పబ్లిక్ వెళ్తే ఎవరైనా చూస్తే బాగుండదే. అబ్బా, ఇంకా నీ బ్రెయిన్ పని చేయడం లేదు బావా. నేను ఇప్పుడు రంగమ్మను కాను, రంగణ్ణి. వస్తా, నువ్వు ఇక్కడే ఉండు. ఉండవలసి వస్తానా? అమ్మా, ఎవరు